హలో మా ఈ వీడియోలో నేను ఏం యూనివర్సిటీస్కి అప్లై చేశాను అండ్ ఏం కోర్స్కి అప్లై చేశాను అండ్ ఎందుకు అప్లై చేశానో చెప్తాను. 10th అయిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా ప్రొఫైల్కి సంబంధించినట్టుగా యూనివర్సిటీస్ని ప్రయారిటీ అండ్ లీస్ట్ ప్రిఫర్డ్ యూనివర్సిటీస్ కింద సెలెక్ట్ చేసుకుండే. ఒకవేళ మీరు నా ప్రొఫైల్ చూడకపోతే నేను పైన ఐ బటన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే ఆ ప్రొఫైల్ తగ్గినట్టుగా నేను సెట్ చేసుకున్నా, అది మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు మీ ప్రొఫైల్కి ఏ సెట్ అవుతుందని. నా ప్రయారిటీ లిస్ట్లో ఉన్న ఫస్ట్ యూనివర్సిటీ యూసీడీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్. యూసీడీకి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది, బట్ మన దరిద్రం గురించి తెలిసిందే. నేను అప్లై చేద్దాం అనే టైంకి అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అయిపోయింది. సో నేను ఇందులో అప్లై చేద్దాం అనుకున్న కోర్స్ ఏమో డేటా సైన్స్. యూసీడీ ఎందుకు అనుకున్నా అంటే యూసీడీ లొకేషన్ వచ్చేసి డబ్లిన్లో ఉంటుంది అండ్ డబ్లిన్ ఈజ్ ఎ క్యాపిటల్ సిటీ. సో మనకి పార్ట్ టైమ్స్ ఇంకా అకామిడేషన్స్ ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి దానికి అప్లై చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ ఏం రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది. సో పోయింది, అది మనకి అప్లై చేసే ఛాన్స్ లేకుండా. నా లిస్ట్లో సెకండ్ యూనివర్సిటీ ఏమో యూసీసీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కార్క్. యూసీసీకి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉండే, బట్ మన దరిద్రం తెలిసిందే. యూసీడీకి ఏమైందో యూసీసీకి కూడా అదే జరిగింది. అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అయిపోవడం వల్ల ఛాన్స్ లేకుండే నాకు అప్లై చేసుకోవడానికి. ఇందులో నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న కోర్స్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. యూసీసీ ఎందుకు అనుకున్నా అంటే డబ్లిన్ లాగే కార్క్లో కూడా పార్ట్ టైమ్స్ ఇంకా అకామిడేషన్స్ ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంది అని అన్నారు. సో అందుకనే ఇది కూడా ప్రిఫర్ చేసుకున్నాను నేను. బట్ అప్లై చేద్దాం అనే టైంకి డెడ్ లైన్ క్లోజ్ అయిపోయింది. థర్డ్ ఏమో డబ్లిన్ సిటీ యూనివర్సిటీ. అదృష్టం వల్ల ఈ యూనివర్సిటీకి ఇంకా డెడ్ లైన్ క్లోజ్ కాలేదు, సో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో డీసీకి కూడా ఫీ వేవర్ ఉండే. ఇందులో నేను అప్లై చేసుకున్న కోర్స్ ఏమో డేటా అనలిటిక్స్. ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవడానికి మెయిన్ రీజన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బాగుంది అండ్ అకాడమిక్స్ కూడా బాగున్నాయని చెప్పి చాలా చోట్ల రివ్యూస్ వచ్చాయి. అండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ రీజన్ ఇది కూడా డబ్లిన్లోనే ఉంటుంది. ఈ రీజన్తోనే ఈ కాలేజ్ కూడా అప్లై చేసిన. ఫోర్త్ ఏమో నేషనల్ కాలేజ్ ఆఫ్ ఐర్లాండ్, ఎన్సిఐ. ఎన్సిఐకి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. నేను ఇందులో అప్లై చేసిన కోర్స్ ఏమో క్లౌడ్ కంప్యూటింగ్. ఈ కాలేజ్ నేను ఎందుకు అనుకున్నా అంటే ఇది కూడా సేమ్ డబ్లిన్లోనే ఉంది. కోర్స్ ఫీజు కూడా కొంచెం అఫోర్డబుల్గా ఉన్నాయి అండ్ కోర్స్ కూడా ఒక్కొక్క మోడ్యూల్స్ ఇండస్ట్రీ రిలవెంట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ కోర్స్కి అప్లై చేసిన. సో ఇది నా ప్రయారిటీ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. నా ప్రయారిటీ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్కి జీరో కాస్ట్ ఉండే అప్లికేషన్ ఫీ వేవర్. సో రెండు యూనివర్సిటీస్కి నేను జీరో కాస్ట్తో అప్లికేషన్ సెండ్ చేసిన. యూసీడీ అండ్ యూసీసీ కూడా ఉండుంటే ఆ 2 యూనివర్సిటీస్ కూడా అప్లై చేసి నేను అక్కడితో 4 యూనివర్సిటీస్కి కంప్లీట్ చేసి ఆపేద్దాం అనుకున్నా. బట్ యూసీడీ అండ్ యూసీసీ లేకపోవడంతో నేను నా లీస్ట్ ప్రయారిటీలో ఉన్న యూనివర్సిటీస్ కూడా అప్లై చేద్దాం అనుకున్నా. సో నా లీస్ట్ ప్రిఫర్డ్ యూనివర్సిటీస్లో ఫస్ట్ వచ్చేసి మేనూట్ యూనివర్సిటీ. మేనూట్ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ వేవర్ లేకుండే. సో 50 euros అయింది నాకు అప్లికేషన్ని సెండ్ చేయడానికి. మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్స్గా ఒక 4500 అలా అయ్యింది. ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఏమో డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. మేనూట్ యూనివర్సిటీని లాస్ట్లో ఎందుకు పెట్టా అంటే ఇది కొంచెం డబ్లింగ్కి ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, సో కొంచెం లాంగ్ అవుతుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఒకటే తగ్గిద్దామని చెప్పేసి మేనూట్ని లాస్ట్లో పెట్టుకున్నా, లేకపోతే మేనూట్ ఈజ్ ఎ గుడ్ యూనివర్సిటీ. సెకండ్ వచ్చేసేమో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్. టీసీడీ కూడా ఐర్లాండ్లో టాప్ 1 కాలేజ్. టీసీడీకి కూడా అప్లికేషన్ ఫీ ఉంది 55 euros. సో ఐఎన్ఆర్లో మనం కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్స్గా ఒక 5000 వరకు అవుతుంది. అండ్ దానిలో నేను సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఏమో డేటా సైన్స్. టాప్ 1 ఇన్స్టిట్యూషన్ని లాస్ట్లో ఎందుకు పెట్టుకున్నా అంటే దాని ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కొంచెం కాంప్లెక్స్ అనిపించింది నాకు. టాప్ యూనివర్సిటీని వదులుకునే అంత టఫ్ ఏమి ఉంటుందిరా బాయ్ అని చెప్పి మీరు అడగచ్చు. కోడింగ్ టెస్ట్ అండ్ ప్యానల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఓన్లీ 30 seats స్పాట్ అని ఓపెన్లో ఉంటుంది. ఆ 30 seats ఫిల్ అయిపోతే ఇంకా మనకి అడ్మిషన్ క్లోజ్ అయిపోయినట్టే, అప్లికేషన్ ఫీ రిఫండ్ ఏం రాదు. ఆ 30 seats అనేటివి ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కే ఉంటాయి. కొంచెం డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి లైట్గా స్టాటిస్టిక్స్ వేసిన. సో ఓవరాల్ దేశం మొత్తానికి 30 seats ఓపెన్ ఉన్నాయి ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఆ 30 seatsలో మనకి వచ్చే ఛాన్స్, మన అప్లికేషన్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 0.0000000 ఎక్కడో ఒక్క 1% ఉంటుంది అది. సో ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి వదిలేసిన, లీస్ట్ ప్రిఫర్లో పెట్టుకున్న దాన్ని ప్రయారిటీలో పెట్టుకోకుండా. అండ్ మోర్ ఓవర్ ఆ 30 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని బీట్ చేసే అంత గొప్ప ప్రొఫైల్ ఏం కాదు మంది, అందుకని చెప్పేసి వదిలేసిన. సో ఓవరాల్గా నాకు అప్లికేషన్ ఫీజ్కైనా టోటల్ అమౌంట్ని ఇప్పుడు మెన్షన్ చేసి చూపిస్తాను. నా లీస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకున్న యూనివర్సిటీసే టాప్ 10 యూనివర్సిటీస్లో ఉన్నాయి ఐర్లాండ్లో. ఈ టాప్ 10 యూనివర్సిటీస్లో మన ప్రొఫైల్కి వచ్చేంత ఛాన్స్ ఎక్కువ లేదు, అందుకని చెప్పేసి నేను అవి లీస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకున్నా.
టాప్ యూనివర్సిటీస్కి పోలేకపోయినా వేరే యూనివర్సిటీ బ్రాండ్ వాల్యూ కన్నా మనకున్న క్యాలిబర్ అండ్ మన మీద మనకి ఎంత నమ్మకం ఉండదో అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఒక అన్న చెప్పాడు. సో ఇప్పుడు అప్లై చేసిన యూనివర్సిటీస్లో దేంట్లో బెస్ట్ ఆఫర్ వస్తుందో చూసి తీసుకోవాలి. బెస్ట్ ఆఫర్ అంటే కోర్స్, కాలేజ్ ఫీ, లొకేషన్, పార్ట్ టైమ్స్, అకామిడేషన్స్ ఇవన్నిటిని ఒక ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో అదనమాట ఈ వీడియో ఒక టాపిక్. నెక్స్ట్ నేను అప్లికేషన్ ఫీ వేవర్స్ని ఎలా చెక్ చేసుకోవాలో ఒక వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ అండ్ గంటను కూడా కొట్టండి, దాంతో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే మరి వెళ్తా, బాయ్.